తండ్రులు పిల్లలు లోబడుతున్నారా లేదని ఎలాగైతే చూస్తారో, దేవుడు ఇచ్చిన భార్య భర్తకు లోబడుతుందా? భర్తను ఏ విధంగా ఆమె పిలుస్తుంది, భర్తను ఏ విధంగా గౌరవిస్తుంది? స్త్రీలందరి కోసం చూసి చూసి రాశాడండి. ఇవన్నీ చూసి చూసి రాశాడు. ఇవి బళ్ళో చెప్పరు. బళ్ళో చెప్తారా? చెప్పని బడిలో ఏమి నేర్చుకుంటానండి, చెప్పిన బైబిల్లో నేర్చుకోవాలా. నువ్వు అలా పిలిచావనుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలా నువ్వు చేసావనుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఇంకా గొప్పగా నీ భర్తను సన్మానిస్తున్నావు అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? సామెతలు 18:22, భార్య దొరికిన వానికి మేలు. బా, పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అతడు ఏమైపోవాలంటే, నాకు మేలు దొరికింది, నాకు పెద్ద చేట దొరికింది అనకూడదు. ఏమనాలండి? నాకు మేలు దొరికింది. నీ భార్య నీకు మేలేనా? నీకు మేలేనా దొరికింది? నీ భార్య నీకు మేలు చేసేదేనా, కీడు చేసేదా? చెప్పు. కీడు దొరికిందా, మేలు దొరికిందా? నీ భార్య వల్ల నీకు ఏ లాభం దొరికింది? నీ భార్య వల్ల నీకేం జరిగింది? ముందు నా భార్య నమ్ముకుందండి, ఆ నమ్ముకున్నటువంటి ప్రభువుని నేను కూడా నమ్ముకున్నానండి. నా భార్యనండి నన్ను తీసుకొని వచ్చిందండి పవిత్రమైన ప్రవర్తనతో.